భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. సోమల మండలం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త జయంతిపై దాడి చేశారు. జయంతిని కొడుతూ ఈడ్చుకు వెళ్లారు టీడీపీ రౌడీలు. ఆమె ఇల్లును ధ్వంసం చేశారు. టీడీపీ నేత రమేష్ డైరెక్షన్లోనే తనపై దాడి చేశారని జయంతి చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారని అంటున్నారు. సేఫ్టీ గేట్కి డోర్కి లాక్ చేసుకుని ఇంట్లో ఉంటే కమ్మపల్లికి చెందిన మనమ్మ, జానకి, హరీష్ నాయుడు, చిట్టిబాబు నాయుడు, మమత, సుజాత, ఉషారాణి, బొబ్బా వెంకట్రమణ, చిట్టమ్మ, నాగరాజ వీళ్ళందరూ వచ్చి మా ఇంటి దగ్గర గేట్ పగలగొట్టి, డోర్స్ పగలగొట్టి లోపల ఉండే నన్ను జుట్టు పట్టుకొని బయటకు లాక్కొని వచ్చి నా ఫోన్లు 2, ట్యాబ్ 1 పగలగొట్టి నన్ను వీధిలోకి లాక్కొని వచ్చి నా జుట్టు పట్టి పెరిగి నన్ను ఈ రకంగా కట్ట తీసుకొని కొట్టారు. కట్టెతో కొట్టి మళ్ళీ చెప్పులతో కూడా కొట్టారు. నా బట్టలు నా ఒంటి పైన బట్టల్ని చింపేసినారు. ఆ బట్టను సాయంత్రం 4 గంటలకు నా ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి రాత్రి 9 గంటల వరకు విషక్తారహితంగా కొట్టారు. ఇసుక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కూడా ఏపీలో టీడీపీ రౌడీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకు అందిస్తారు. మూర్తి, టీడీపీ అరాచకాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో అమలు అవుతుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఆటవిక రాజ్యం నడుస్తుందనడానికి నిన్న జరిగినటువంటి ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక మహిళను వివస్త్రం చేసి ఆమెపైన దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు రక్షించాల్సినటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా సాయంత్రం 4 గంటలకు దాడి జరిగితే రాత్రి 9 గంటల వరకు కూడా పోలీసులు పత్తా లేకుండా పోయారంటేనే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆటవిక రాజ్యం జరుగుతుందనడానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతురాలైనటువంటి ఈ యొక్క జయంతి పైన నిన్న సాయంత్రం 4 గంటలకు దాడి చేశారు. రమేష్ నాయుడు ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుందంటూ బాధిత కుటుంబీకులు సోమల పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోకపోగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమెను చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు చేరుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా శాంతి భద్రతను రక్షించాల్సినటువంటి పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఘటన పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపైన దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వరుస దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 2 నెలలుగా కమ్మపల్లి గ్రామం నుంచి దూరంగా పొంగనూరులో వారంతా కూడా రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ తిరిగి 2 నెలల తర్వాత సొంత ఊరికి వెళ్ళినటువంటి జయంతి పైన నిన్న అతి దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం పట్ల తాము ఇంకా చావే శరణ్యం అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ జయంతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఉషా అనే మహిళపైన కూడా రాత్రి దాడి చేయడంతో ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. సదుము ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ యొక్క ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, టీడీపీ నేతలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ మూర్తి.